కానీ సాంస్కృతిక కార్యక్రమాలతో మాత్రం మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ హ్యాపీగా జబర్దస్త్ను మించిన స్కిట్లతో కాదేది కవితకు అనరం అన్నట్టు ఏడకి పోయినా సరే ప్రతి దాంట్లోనూ ఫైనల్గా జగన్మోహన్ రెడ్డి నామస్మరణ, ఆయన్ని హ్యూమిలేట్ చేయడం దీనికి మాత్రమే పనికొస్తున్నాయి తప్ప ఇటు నుంచి నరుక్కొస్తున్నారు వీళ్ళు, అట్నుంచి ఆయన తరువుకు వస్తుండు. ఏంద్రా ఏదో అన్నారట నా గురించి అనగానే మేము జోకులు వేసుకున్నాం సార్, ఇది నాకు పక్కలాడుకుండే అసెంబ్లీలో ఏమన్నారు అంటే సార్ మీ మీద అలా ఏదేంటి రంగులువి తూచి సార్, మీరేమో మెడికల్ కాలేజీలు మా వల్ల కావట్లేదు సార్, మాకు శాత కావట్లేదు సార్, మీకైతే శాతనయ్యింది సార్, 2,72,000 కోట్లు సంక్షేమం ఇచ్చారు సార్, మీతో అవుతుంది సార్, మాతో అవ్వట్లేదు సార్, ఇవిరా నాకు కాదు సార్, మీరు జోకులు వేసుకోండి. అది తాత్పర్యం. ఇది ఆయన సామర్థ్యం. అంచేత ఈ సామర్థ్యానికి అంటే పిండి కొద్ది రొట్టె అంటారు, పిండి కొద్ది రొట్టె తయారు చేసి పెట్టాడు ఆయన. తిన్నారు, తినిన తర్వాత ఏమవుతుంది పైకానకే పోతారు కదా, పోయారు. పైకాన నుంచి వచ్చిన తర్వాత ఆకలి అవుతుంది కదా, ఇప్పుడు ఏం పెడతారు మళ్ళీ అంటే అబ్బ దబ్బ జబ్బ. ఇది సారాంశం. అంచేత మంత్రులే మాతో ఏం కావట్లేదు నేను ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుంది? వెంకట్రావు గారికి నేను చెప్పాం కదా, ఏంటి సార్ నాతో ఏటి అవ్వట్లేదు, ఏటి అవుతుంది సార్ అంటే సార్ ఫస్ట్ గేర్ వేయాలి సార్ అంటుండ్రు, సార్ గేర్ రావట్లేదు సార్ ఏటి చేయాలి అంటుండ్రు. అలాంటి బస్సు ఇచ్చారు ఇంక నడపమని. అలా అందరికీ 175 నియోజకవర్గాల్లో జరుగుతున్నవే. ఇప్పుడు దానికి మేము లోపలికి వచ్చి ఇంకేటి ఆడుకోవాలి, మేము బయట ఉంటామని చెప్పి 11 మంది వెళ్ళట్లేదు. దీనికి కూడా సంతకం పెట్టి వెళ్ళిపోతారు, కానీ జీతం తీసుకోవట్లేదు ఆయన ఒక్కడేనండి అని ఆయనే స్పీకర్ గారే. ఎరా భయ్ నువ్వు మగాడురా అంటే కాదురా బుద్ధి అని మగాడని ఆయనతోనే చెప్పిస్తుంది. మళ్ళీ ఇంకే చెప్పాలి. కానీ అంత 164 సీట్లు వచ్చిన ఆనందంలో కూడా ఎప్పుడూ హ్యాపీగా లేనటువంటి కూటమి నేతలు మొన్న సాంస్కృతిక కార్యక్రమాలు పెట్టుకొని దాంట్లో జగన్మోహన్ రెడ్డిని ఆయన మీద చేసినటువంటి స్కిట్లని పగలబడి నవ్వుకుంటూ ఈ రకమైన నవ్వు ఈ మధ్యకాలంలో అసలు ఎప్పుడు మేము ఈ రకంగా ఎంజాయ్ చేయలేదు, దీన్ని కారెక్కి ఇంటికి పోయి బెడ్ మీద పడుకునేంత వరకు ఈ ఆనందాన్ని ఇలాగే పెట్టుకుంటామని చెప్పి డిప్యూటీ స్పీకర్ గారు అదే సభలో ఆయన అనౌన్స్ చేయడం. ముఖ్యంగా మీరు ఇంటికి వెళ్ళేటప్పుడు మీరు చాలా అనుభవాలు తీసుకెళ్తున్నాను. ఇందాక గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చెప్తా ఉన్నారు, వారిద్దరు గౌరవ మన సుందరపు విజయ్ కుమార్ మన ఇంకో శాసనసభ్యులు ఇద్దరు చేసింది రాలిపోయే పువ్వా నీకు రాగాలి ఎందుకంటే నేను అది గుండెల్లో నింపుకొని కారులో వెళ్ళే వరకు ఇంట్లో పడుకుపోయే వరకు ఈరోజు అదే నవ్వుతూ ఉంటాను. ప్రతి ఒక్కరు చేసింది అంటే మనస్ఫూర్తిగా అందరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ. తర్వాత ఏమైంది? నిద్ర పట్టింది. నెక్స్ట్ ఏమైంది? మళ్ళీ అదే కష్టాలు. నెక్స్ట్ ఏమైంది మామూలే కదా, ఇంకా రాత్రి ఇంటికి పోయినా ఉంచుకుంటారు ఆనందాన్ని. అలాగా మళ్ళీ తెల్లారిసట్లు అంతులేను కదా జయప్రద కష్టాలు. అంటే రేపటికి మాకు ఈ ఆనందం లేదు ఈ ఒక్కరోజు కానీ వాళ్ళే చెప్పడం డైరెక్ట్గా. అంతే. ఇప్పుడు చూడండి, ఇంటికి వెళ్ళిన తర్వాత మీ చిన్న మీ పాపను పిల్లండి ఇలా కితకితలు పెడతారు, నవ్వు వస్తుంది మీకు. కానీ మామూలుగా మీరు పడుతున్న మానసిక సంఘర్షణ లోపల దొరిచేస్తూనే ఉంటుంది కదా. ఎస్ సార్. భుజాలు వచ్చి మీకు కితకితలు పెడితే నవ్వు వస్తుంది, నవ్వారు అబ్బా మా నాన్న నేను నవ్వించాను అనుకుని వెళ్ళిపోద్ది. కానీ ఒరిజినల్ కష్టాలు అది గమనించాలి. ఇది వాస్తవం. అంచేత వాస్తవాల్లో ఉంటే చాలా బాగుంటుంది. ఆర్టిఫిషియల్గా 3 గంటల సినిమా చూసి నవ్వుకొచ్చామని అంటే నిజ జీవితంలో నవ్వుకుంటే నవ్వులు పాలైపోతారు. అదే అవుతుంది. రాగచాట్లు ఎలా ఉన్నాయి 10 సంవత్సరాలు 10 నెలలు బట్టి తప్పించుకుని ప్రతి బాల్ బౌన్సర్లేనండి, నేను బ్యాటింగ్ ఆడుతున్నాను, నాట్అవుట్ బ్యాట్స్మెన్, స్కోర్ ఎంత అంటే 0. అలా గులాబ్ జామ్ అడ్వర్టైజ్మెంట్స్ వస్తాడు, కొంటాడు వస్తాడు, ఆ రేటర్ బాబు అంటాడు నాకు 2nd ర్యాంక్ వచ్చింది అంటాడు. వాళ్ళ నాన్న అడుగుతాడు ఎంతమంది రాశారు ఎగ్జామ్ అంటే 2 రాశారంటే అందులో నీకు 2nd ర్యాంక్ వచ్చింది. అలాగే ఉంది. అమాయకుని చేసా ఫరూక్ గారికి నెంబర్ 1 ర్యాంక్, నువ్వు వెళ్ళిపోయి బయటికి వెళ్ళి ఆడుకో చెప్పి పంపిస్తే ఏమవుతుంది? అలాగే ఉంది. న్యాయశాఖ అయితే నాకు నెంబర్ 1 ర్యాంక్ అయితే బయటికి వెళ్తే నియోజకవర్గం కలిగిన అసలు ఇక్కడ ఆయనకి నెంబర్ 1 ర్యాంక్ ఇచ్చేంత వరకు అసలు నెంబర్ 1లో ఈయన ర్యాంక్ వచ్చిందా, ఆ శాఖ ఒక మంత్రి, ఆ మంత్రికి ఒక పేరు, ఇవి జనాలకి చాలా మందికి తెలియదు సార్ అసలు ఫస్ట్. అది అంచేత మనం దాన్ని చూసి మాట్లాడాలి.